మోహన్ లాల్ గారు నటించారు ఇందులో, అలాగే మోహన్ లాల్ గారి అబ్బాయి నటించారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు, శైలా గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారనమాట. అసలు ఇంతకీ స్టోరీ ఏంటి అంటే కనుక, ఒక ఆయన పనిచేస్తూ ఉంటారు ఎవరి దగ్గర అంటే రాజు దగ్గర. సో ఆ పర్షియన్ రాజు మొత్తం నిధి అంతటినీ కూడా కాపాడటానికి ఆ పర్సన్కి బాధ్యతనైతే అప్పచెప్తారు. నిజం చెప్పాలంటే అతని ప్రాణాన్ని ఆయనే తీసేసేలాగైతే ప్లాన్ చేస్తారనమాట. దేనికోసం అంటే వాళ్ళు బతకడానికి, వాళ్ళ నిధి కాపాడడానికి ఒక పర్సన్ అయితే కావాలి. కాకపోతే ఆ పర్సను రాక్షసుడు అయిపోతాడు అనమాట. అంటే 400 ఏళ్ల పైన నిధిని కాపాడుతూ ఉండాలన్నమాట. సో అలా అయితే మరి ఉండాలి అంటే మనిషిగా అయితే ఎవరు ఏ పని చేయలేరు కదా. సో చివరికి చనిపోవాల్సి వస్తుంది అనమాట. అలాంటిది మోహన్ లాల్ గారిని అనమాట ఆ రోల్ దగ్గర పెడతారు. అంటే అక్కడ పెడతారు నిధి దగ్గర పెట్టి, నువ్వు దీన్ని సంరక్షించు, తర్వాత తరాల్లో నా వారసులు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వు అని చెప్పనమాట. అంటే పోతే పోయాడులే సర్వెంట్ అనే టైప్లో పెడతారు మోహన్ లాల్ గారిని. సో ఆయన కూడా మీరు ఏది చెప్పినా నాకు ఓకే రాజా అని చెప్పి అక్కడే ఉంటారనమాట. సో అలా అయితే కాపాడుతూ వస్తారు. దాదాపు 400 ఏళ్ల తర్వాత ఆ నిధికి సంబంధించిన వారసుల్లో నుంచి ఒక అమ్మాయి అయితే వస్తుందన్నమాట. సో మరి నిధి అంటే తెలిసిందే కదా, ఆటోమేటిక్గా బ్యాడ్ వాళ్ళు కూడా ఉంటారు. సో అందులో మంత్రగత్తె అయితే అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉంటుంది ఆ నిధిని ఎలాగైనా సాధించాలి అని చెప్పి. సో ఈ అమ్మాయి రావటము, ఈ అమ్మాయిని ఆ మంత్రగత్తె వాళ్ళు ట్రాప్ చేయటము, మళ్ళీ ఏదో రకంగా మోహన్ లాల్ గారిని కలవటము, మొత్తానికి ఆ నిధిని అప్పచెప్పిన తర్వాత మోహన్ లాల్ గారు అనమాట చనిపోతారు మూవీలో. ఇది స్టోరీ మామూలుగా అయితే. కానీ అక్కడ చూపించే ల్యాగ్ ఉంటుంది భయ్యా, అసలు నిజంగా ఎందుకురా బాబు ఇంత ల్యాగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది, చాలా లాగీగా వెళ్తుంది. అసలు మూవీ అయితే మాత్రం డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. కానీ మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తెలిసిందే కదా, ఆయన ఏ క్యారెక్టర్ అయినా కానీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. సో ఇందులో కూడా క్యారెక్టర్కి అయితే ఆయన 100% న్యాయం చేశారు. గ్రాఫిక్స్ ఉంటాయి, అసలు ఇప్పుడు ఉండాల్సిన గ్రాఫిక్స్ కాదనమాట అవి, మన చిన్నతనంలో ఉండాల్సిన గ్రాఫిక్స్, అంత అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ అనమాట. అసలు మామూలుగా ఉండదు చూస్తున్నప్పుడు అయితే మాత్రం. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ జరిగే సీన్స్ అవన్నీ చాలా అంటే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఎవరికి నచ్చుతుంది అయ్యా అంటే మాత్రం ఇంకా టైంపాస్కి చూసే వాళ్ళకి, అలాగే బాగా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి నచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప మిగతా మనకైతే మాత్రం బోర్ మామూలుగా కొట్టదనమాట. అలా అయితే ఉంది మూవీ. చాలా అంటే చాలా లాగీగా వెళ్తుంది మూవీ అయితే మాత్రం. అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూసినా కానీ స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఇది నాకు మాత్రమే అనిపించిన రివ్యూ చెప్తున్నాను. మీకేమనిపించింది అనేది ఒకవేళ చూస్తే కనుక కింద కామెంట్ చేయండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది బరోజ్ మూవీ. సో ఓవరాల్గా అయితే మాత్రం మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళ అబ్బాయి గారి పర్ఫార్మెన్స్ కూడా మరీ ఒక 1.5 minute కనబడతారు అంతే వాళ్ళ అబ్బాయి కూడా. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది నా రివ్యూ. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.